సావిత్రిబాయి పూలే జీవితాన్ని నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పిలుపును ఇచ్చారు. బుధవారం నాడు మేడిగా శ్రీధర్ శనిగారపు స్వామి ఆధ్వర్యంలో పూలే యువజన సంఘం ఓబీసీ పీపుల్స్ ఫెడరేషన్ సంయుక్తంగా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలలో సర్వే సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ముందుగా మన్సూరాబాద్ డివిజన్ లో సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన కేంద్ర మాజీ మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సూచనల మేరకు మహిళలకు విద్యను అందించడంలో, అనాథలకు సేవ చేయడంలో, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలందించడమే కాకుండా అన్ని వర్గాల మహిళలకు విద్యాదానం చేసిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముద్దగొని లక్ష్మీ ప్రసన్న, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠల్ రెడ్డి, ప్రముఖ దళిత నాయకుడు జోగురాములు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కొరకు పోరాటం చేస్తున్న పంజాల జైహింద్ గౌడ్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చామకూర రాజు, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ కేవీ గౌడ్, ముద్దగోని జగన్మోహన్ గౌడ్, ఈఎస్పీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సాయిరాం ముదిరాజ్, తెలంగాణ వనరుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఘోర శ్యాంసుందర్ గౌడ్, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కౌలే జగన్నాథం, విశ్వకర్మ మహిళా సంఘం గౌరవ అధ్యక్షురాలు సావిత్రి, ఉపేంద్ర యాదవ్, కదిరే కృష్ణ, వాసుకే యాదవ్, నిద్దెల మల్లేష్ గౌడ్, డాక్టర్ అశోక్, ఆల్వాయి వేణులతో పాటు వివిధ బీసీ సంఘాల, దళిత సంఘాల నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. చాలా సంతోషం. ఈనాడు మరి ఈ సహారా ఏరియాలో సావిత్రిబాయి పూలే గారు అంటే జ్యోతిరావు పూలే గారి సతీమణి, మరి ఆమె పుట్టినరోజు ఈనాడు మనం అందరం జరుపుకుంటున్నాం. ఇక్కడనే కాదు, యావత్ దేశం మొత్తంలో కూడా సావిత్రిబాయి పూలే గారి గురించి గుర్తెరగని వారు ఎవరూ లేరు. సావిత్రిబాయి పూలే గారు ఆమె గొప్ప సంఘ సంస్కర్త, మరి మహిళా అభ్యున్నతికి, మహిళల యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క మహిళలకు విద్యను కల్పించాలి, విద్యా అవకాశాలు కల్పించాలని ఆ రోజు బ్రిటిష్ వారు ఉన్న రోజుల్లో మరి అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా మరి ఆమె పోరాటం చేసింది, ఎనలేని పోరాటం చేసింది. చాలా చిన్న వయసులోనే ఆమె పెళ్లి చేసుకొని మరి అప్పటి నుండి కష్టపడుతూ ప్రజాసేవకు అంకితమై సోషల్ వర్క్ చేసి సంఘ సంస్కర్తగా పేరు గడించింది. మరి ఆమె ఫస్ట్ టీచర్గా పేరు వచ్చింది ఆమెకు. అసలు మహిళా టీచరు ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే సావిత్రిబాయి పూలే గారే. మరి అదేవిధంగా ఆమె యొక్క గుణగణాలు చూసి, ఆమె యొక్క అంకిత భావాన్ని, సేవా దృక్పథాన్ని చూసి ఆమె భర్త కూడా ఆయన ఒక సంఘ సంస్కర్త, ఒక సోషల్ రిఫార్మర్ కాబట్టి ఆయన కూడా ఆయన భార్య గురించి ఒక మంచి స్కూల్ను ఓపెన్ చేసాడు. ముఖ్యంగా మహిళల గురించి, మహిళల విద్యా అభ్యాసం గురించి మంచి స్కూల్ను ఓపెన్ చేసాడు. కాబట్టి ఆ విధంగా స్కూల్ ఓపెన్ చేయడమే అనుకోండి, మహిళల గురించి పోరాటమే అనుకోండి, దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, దళిత పీడిత ప్రజానీకానికి అందరికి కూడా సేవలు అందించిన తల్లి ఆమె సావిత్రిబాయి పూలే గారు. మరి అదేవిధంగా ఒకప్పుడు ప్లేగ్ వ్యాధి వ్యాపించిన రోజుల్లో కూడా ఆమె స్వయంగా సేవ చేసి మరి కొన్ని వేల మందిని ఆదుకున్నది. ఆ వ్యాధి నుండి అందరినీ తప్పించింది. కానీ దురదృష్టం ఆ వ్యాధి ఆమెకే సోకింది. ఆ విధంగా ఆమె పరంపదించింది, చనిపోయింది కూడా ఆ వ్యాధితోని. అయితే ఆమె భారతదేశ చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఆమె పేరు నిలిచిపోతుంది. మరి ఆమె అడుగుజాడల్లో నడిచి ఆమె చూపిన బాటల్లో మనం అందరం పనిచేసినట్టయితే నిజంగానే ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళైతాం. ఆమె పేరు ఎప్పటికీ ఎల్లప్పటికీ ఈ దేశంలో చిరస్థాయిగా, మరీ ముఖ్యంగా మహిళా లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనే సంగతిని మనం తెలియజేసుకుంటున్నాం ఈనాడు. మరి ఈ విధంగా ఈనాడు ఇక్కడి కార్యకర్తలే అనుకోండి, నాయకులే అనుకోండి, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్సు వీళ్ళందరూ నన్ను ఇక్కడికి పిలిపించి ఆమె పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న సమయంలో నన్ను పాల్గొనేందుకు కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్తే. పంజాల జయదు నా పేరు. ఈరోజు సావిత్రిబాయి అమ్మవారి యొక్క
జన్మదినాన్ని సందర్శించుకొని మరి సహారా మరి కామినేని హాస్పిటల్ హైదరాబాద్ పక్కన మిత్రులు పిడికిల్ రాజు మన వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ముఖ్య అతిథిగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా తల్లి మహిళలకు చదువు నేర్చుకొని కొన్ని లక్షలాది మంది మహిళలకు ఆనాడు విద్య నేర్పించి మరి ఇలా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆమెనే మొట్టమొదటి మహిళా విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆమె స్ఫూర్తితోటి మనం ఒకటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% అసెంబ్లీ పార్లమెంట్లో మరి ఏదైతే అనౌన్స్ చేసిర్రో మేమేమంటున్నామంటే ఈ మహిళలు అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కూడా సబ్కోడా పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నా. అలాగే బీసీలు చట్టసభలలో బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి, మరి ఈబీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఫిబ్రవరి 18 ఢిల్లీలో మేము రామ్లీలా మైదానంలో నిరాదీక్ష చేస్తున్నాం. కాబట్టి ముఖ్యులు పెద్ద పెద్ద నేతలందరూ కూడా మేము ఇన్వైట్ చేసినాం, అందరిని పిలుస్తున్నాం, అందరూ పార్టిసిపేట్ చేసి మళ్ళీ పెద్ద ఎత్తున కూడా మేము పెడతాం. మార్చి 18వ రోజు 18వ తారీఖు నాడు అందరూ మీరు పార్టిసిపేట్ చేయాలి. सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार 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 सावित्रीबाई फुले जोहार 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 सावित्रीबाई फुले जोहार जोहार